దయగణరారా జయ గణనాథ వినతిని వినిపింతురా వినతిని వినిపింతురా వినాయక దయగణరారా జయ గణనాథ వినతిని వినిపింతురా వినతిని వినిపింతురా ఆ రూపం అపురూపం. మహాగణపతి దివ్య దర్శనం కమనీయ ఘట్టం. నిమజ్జనోత్సవం నేత్రానందం. భక్తుల కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర సందడిగా సాగింది. తెల్లవారుజామున ప్రారంభమైన నిమజ్జన యాత్ర మధ్యాహ్నానికి విజయవంతంగా ముగియనుంది. ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. సచివాలయం మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గులోకి శోభాయాత్రలో భక్తులు కిక్కిరిసిపోయారు. డప్పు చప్పుళ్లు, లంబోదరుడి నామస్మరణతో ట్యాంక్ బండ్ ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహాగణపతి శోభాయాత్రను వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో హుస్సేన్ సాగర్ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక క్రేన్ను తెప్పించారు. 400 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ క్రేన్ను జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. ఏకదంతుడిని అతి జాగ్రత్తగా ట్యాంక్ బండ్ పైన 6వ నెంబర్ క్రేన్ వద్దకు చేర్చారు. నిమజ్జన పూజలు నిర్వహించిన అనంతరం మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. 57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పుతో భారీ కాయుడైన గణనాథుడి తరలింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. వినాయక దయగణరారా జయ గణనాథ ఖైరతాబాద్ గణనాథుడిది తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం. 1954లో గణేష్ విగ్రహ ఏర్పాటుకు ఖైరతాబాద్లో అంకురార్పణ జరిగింది. స్థానికుడు స్వాతంత్ర సమరయోధుడైన శంకరయ్య తొలుత 1 అడుగుతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1 అడుగు పెంచుతూ 60 అడుగులకు చేరుకోగా 1 అడుగు తగ్గిస్తూ ప్రస్తుతం 57 అడుగులకు చేరింది. 63 వసంతాల మహాగణపతిని ఎందరో ప్రముఖులు దర్శించుకున్నారు. నామస్మరణం దయగణరారా జయ గణనాథ వినతిని వినిపింతురా వినతిని వినిపింతురా వినాయక దయగణరారా. 2014లో గోనాగ చతుర్ముఖ గణపతి, 2015వ సంవత్సరంలో త్రిశక్తిమయ మోక్ష గణపతి, 2016లో శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనమిచ్చాడు. 2017లో శ్రీ చండీ కుమార అనంత మహాగణపతిగా నేత్రానందం కలిగించాడు. ఈసారి శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా కొలువుదీరి అలరించాడు. తమిళనాడుకు చెందిన ప్రధాన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో 3.5 దశాబ్దాలుగా విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.